ఇక్కడ చూసుకున్నట్టయితే ఎనఫలాక్సిస్ అండ్ యాంజియోఎడిమా రెండు పెట్టాం. ఎందుకు? ఎలర్జీల వల్ల ప్రాణం పోతుందా? ఎస్, పోయే అవకాశం ఉంటుంది అనేది చాలా క్లియర్గా చెప్పే ఈ థీమ్ ప్రజలకు అందరికీ తెలియాలి. దిస్ ఇస్ ద డేటా ఆఫ్ ద టోటల్ కోనోకార్పస్ డేటా అండి. మా దగ్గర స్టడీలో మేము తీసిన ఈ కోనోకార్పస్ డేటా. ఇమ్యునోథెరపీ జనరల్గా ఒక్కసారి మొదలు పెడితే వీ గివ్ ద ఇమ్యునోథెరపీ ఫర్ 2 to 3 years. కొన్ని సెంటర్స్లో భారతదేశంలో కొన్ని కేంద్రాల్లో 5 to 6 years వరకు కూడా ఇస్తారు. కానీ మా సెంటర్లో మేము అతి తక్కువగా ఎలా బయటపడతాడు పేషెంట్ అంటే ఏ మందు ఇచ్చినా ఇష్టమైన కదా అని అంటారు, అంటే ఇష్టమైన కదా, సిట్రజినే కదా, అవన్నీ లేకుండా పేషెంట్ ఎలా నార్మల్గా ఉండాలి, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఏ చికిత్స లేకుండా ఇబ్బంది లేకుండా తను ఉండడం ఎలా అనే దాన్ని బట్టి చూసినప్పుడు మాకు 2 years 3 yearsలో హీఈస్ ఏబుల్ టు రికవర్. 80% ఆఫ్ మై పేషెంట్స్ రికవర్ విత్ ఇన్ 2 to 3 years. ఈ మస్కిటో ఇంపార్టెంట్ అండి. మస్కిటో ఎలర్జీస్ చాలా మంది ఆశ్చర్యపోతారు, దోమ కాటుకు ఎలర్జీలు ఉంటాయా అని. మున్సిపల్ అధికారులు దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే దోమ వల్ల డెంగ్యూ ఫీవరో మలేరియానో వస్తుందని ఇంతవరకు అనుకున్నాం. దోమ వల్ల ఎలర్జీస్ విపరీతంగా పెట్టరేగుతున్నాయనే డేటా మా హైదరాబాద్లో మేము చూసాము. ఎందుకు దోమల వల్ల, దోమ కాటు వల్ల ఎందుకు ఎలర్జీస్ పెరుగుతున్నాయంటే ఎవరి శరీరంలో అయితే హిస్టమైన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళ శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ అండ్ లాక్టిక్ యాసిడ్ స్కిన్ మీద రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఎవరి శరీరంలో అయితే లాక్టిక్ యాసిడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందో వాళ్ళ దగ్గరికి దోమలు ఎక్కువగా వస్తాయి. మీరు చూడండి, 10 మంది వెళ్తాం, దాంట్లో 2-3 ఎలర్జీ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికే దోమలు వచ్చి కుట్టడం తెలుస్తుంది. ఎందుకు దోమలు నాకు ఎక్కువ కుడుతున్నాయని చాలా మంది అనుకుంటారు. ఇట్ ఈస్ బికాస్ హై హిస్టమైన్ లిబరేట్ అయితే రక్తంలో అది లాక్టిక్ యాసిడ్ కార్బన్ డైఆక్సైడ్ స్కిన్ ద్వారా విడుదలవుతుంది. కాబట్టి మస్కిటో అనేది లాక్టిక్ యాసిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఇమ్మీడియట్గా సెన్స్ చేసి అది మీ దగ్గర రావడం జరుగుతుంది. అందుకే కొందరికి వెళ్ళడము, ఉద్యోగాలు చేయడము, రకరకాల పనుల మీద బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఎక్స్పోజర్ వలన మనకి విపరీతమైన ఎక్స్పోజర్ ఎలర్జన్స్ లోపలికి వెళ్ళడము. ఎక్కడికి వెళ్తాయి సార్ లోపలికి? ముక్కులోంచి వెళ్ళినా అది రక్తంలో కలుస్తుంది. చర్మం మీద పడ్డ, చాలా మంది అంటే చర్మం మీద పడితే దురదలో వచ్చి ఇంత డేంజర్ అవుతుందా? చర్మం ఎలర్జీ వలన విపరీతమైన ఎలర్జీ పెట్టరేగడము, తద్వారా ఎనఫలాక్సిస్ రావడం అనేది ఈ మధ్య మేము చాలా ఎక్కువగా కేసెస్ చూస్తున్నాం, ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ ద కోనోకార్పస్. సో ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉంది కాబట్టి దానివల్ల ట్రీట్మెంట్ కూడా 60 to 70 years వరకు కూడా ఇమ్యూనోథెరపీ చక్కగా పనిచేస్తుంది. 80 yearsలో ఉన్న వాళ్ళకి కొద్దిగా తక్కువగా పనిచేస్తుంది. ఇది మేము స్టడీ చేసిన ఒపీనియన్. 5 నిమిషాల్లో కనుక పేషెంట్ని ఐడెంటిఫై చేయకపోతే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. అది కారణం ఎలర్జీల వల్ల ప్రాణం పోతాయా అని అంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం వేల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ఇలాంటి మార్పులు వస్తున్నాయి. కాబట్టి థీమ్ ఏం పెట్టారు? యాంజియోఎడిమా, ఎనఫలాక్సిస్ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇది గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో 25 సంవత్సరాల్లో ఫస్ట్ టైం మేము ఒక డేటా రిలీజ్ చేస్తున్నాం మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ది. ఈ డేటా 1000 మంది పేషెంట్స్ని మేము ఎందుకు రిలీజ్ చేస్తున్నామంటే దేనివల్ల ఎక్కువ జబ్బులు వస్తున్నాయి ఎలర్జీలు అనేది ఇప్పుడు ఆ పట్టిక నేను రిలీజ్ చేయడం జరుగుతుంది. 30-40%, 30 నుంచి 40% మందికి పురుషుల్లో ఇట్లాంటి ఎలర్జీ సమస్యలు వస్తున్నాయని చాలా క్లియర్గా మేము ఈ పట్టికలో ఇవ్వడం జరిగింది. అదే కాకుండా దీంట్లో అతి విశేషమైన ముఖ్యమైన విషయం ఏంటంటే హౌస్ డస్ట్ మైట్. చాలా మందికి ఏమనుకుంటారంటే హౌస్ డస్ట్ మైట్ ఎలర్జీలు ఎందుకు వస్తాయండి? తుమ్ముల వల్ల, ధూళి వల్ల అనుకుంటారు. అన్నిటికంటే కీలకమైంది ఎలర్జెన్స్ ఏమి పాజిటివ్ ఉన్నాయి అని కనుక మనం చూసుకున్నట్టయితే హైయెస్ట్ స్ట్రెంగ్త్ దేనిలో ఉంది అని అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ పీపుల్ ఆర్ ఎలర్జిక్ టు హౌస్ డస్ట్ మైట్. 8 కాళ్ళ సూక్ష్మ క్రిమి. అది ఎక్కడ ఉంటుంది? బెడ్షీట్స్, పిల్లో కవర్స్లో ఉంటుంది. అది మన కంటికి కనపడదు. మన హెయిర్ ఏదో ఉంటుందో హెయిర్లో హాఫ్ని వర్టికల్గా కోస్తే ఎంత చిన్నగా ఉంటుందో అంత చిన్నగా ఉంటుంది. 90% ఎలర్జీలకి కారణం ప్రపంచంలో హౌస్ డస్ట్ మైట్. హౌస్ డస్ట్ అనగానే ఇంటి దుమ్ము కాదు, అది ఇంటి దుమ్ములో ఉండే సూక్ష్మ క్రిమి, ఒక స్పైడర్ జాతికి చెందింది. ఇది విపరీతంగా మనకి 1000 మంది పేషెంట్స్లో కనపడ్డది. రెండో కీలకమైనది ఏంటంటే కాక్రోచ్ వల్ల ఎలర్జీ వస్తుందని చాలా మంది అనుకుంటారు. కాక్రోచ్ వల్ల విపరీతమైన ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా క్లియర్గా కాక్రోచ్ విసర్జన పదార్థం ఏదైతే ఉంటుందో బ్లాక్ డాట్గా ఉంటుంది, వెట్గా ఉంటుంది. ఈ ఫ్యాన్ గాలికి కూడా అది డ్రై అయిపోవడము, తద్వారా ముక్కులో పోతే తుమ్ములు రావడము, చర్మంలో పోతే దురదలు రావడము, కళ్ళల్లో పోతే కంటి దురద రావడము, ఊపిరితిత్తుల్లో పోతే ఆస్తమా రావడం అనేది జరుగుతుంది. అతి కీలకమైన పర్యావరణ పదార్థాలు ఏదైతే మనం చూసుకున్నామో ఇక్కడ మెయిన్ పార్థీనియం అండ్ కోనోకార్పస్.
పార్థీనియం అంటే వయ్యారిభామ చెట్టు. వయ్యారిభామ చెట్టు ఇంతకుముందు గవర్నమెంట్ డ్రైవ్ చేసేది, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఓపెన్ గ్రౌండ్స్లో పార్థీనియం డ్రైవ్ అని చేసేది. అంటే చిన్న పువ్వు తెల్లగా ఉంటుంది, మొక్కలు చాలా చోట్ల మొలుస్తుంటాయి. ఇది ఒక్కసారి గాలి దుమారం వస్తే దాదాపు ఒక 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో గాలి దుమారంలో పోయే అవకాశం ఉంటుంది. అసలు చర్మం మీద పడితే చర్మంలో దురదలు, ముక్కులో పోతే ముక్కులో దురదలు, ఎనఫలాక్సిస్, యాంజియోడిమా, డేంజరస్ కండిషన్ ఈ పార్థీనియం వల్ల వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ డేటా కనుక మనం చూసుకున్నట్టయితే నెంబర్ 1 పార్థీనియం వయ్యారిభామ చెట్టు పుప్పడి, నెంబర్ 2 కాక్రోచ్, నెంబర్ 3 హౌస్ డస్ట్ మైట్, నెంబర్ 4 అతి కీలకంగా మనం చూసాం, తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే లేపింది, కోనోకార్పస్ గురించి మనం చర్చ చేశాం. కోనోకార్పస్లో వల్ల ప్రమాదం ఉంటుందా లేదా దీన్ని మేము ఒక అధ్యయనం చేశాం. అంటే కోనోకార్పస్ వైద్యపరమైన కారణాల వల్ల కోనోకార్పస్ వల్ల ఎలర్జీలు పెరుగుతున్నాయా లేదా దీనికి గనక మనం చూసుకున్నట్టయితే ఒక చర్చ ఏదైతే వచ్చిందో, ఏ చర్చలో అయితే మనం ఎలర్జీలు ఎక్కువైతున్నాయి దీనివల్ల ఈ చెట్లు తీసేయాలని అన్నారో ఆ కోనోకార్పస్ చెట్ల వల్ల కూడా ఖచ్చితమైన అధ్యయనం చేసిన తర్వాత కొన్ని విషయాలు చెప్తున్నాం. అత్యధికంగా మహిళలు కోనోకార్పస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అత్యధికంగా 30 to 60 years అంటే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం, ఏంటంటే కష్టం చేసి ఉద్యోగాలకు వెళ్ళే గ్రూప్, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అత్యధికంగా స్కిన్ అండ్ రెస్పిరేటరీ ఇష్యూస్ కోనోకార్పస్ వల్ల వస్తున్నాయి. ఇవన్నీ డేటా మన దగ్గర ఉంది, మేము అది కూడా మీకు రిలీజ్ చేశాము. సో కోనోకార్పస్ అనేది ఉందా లేదా, ఇది నిజమా కాదా? సత్యమే. కోనోకార్పస్ వల్ల 42% పాపులేషన్, 100 మంది ఎలర్జీ పేషెంట్స్లో 40 నుంచి 42% మందికి ఎలర్జీలు కోనోకార్పస్ వల్ల వస్తున్నాయి అని మా అధ్యయనంలో తెలిసింది. సో వీటన్నిటికీ ఫుడ్ అయితేనేమో మనం అవాయిడ్ చేస్తున్నాం. పర్యావరణ పదార్థాలు ఎలా అవాయిడ్ చేయడం చాలా మంది అడుగుతారు. పర్యావరణం మన కంట్రోల్లో ఉండదు కదా డాక్టర్ అని. దీనివల్ల ఎలర్జీకి రైనైటిస్ రావచ్చు, తుమ్ములు రావచ్చు, దురదలు రావచ్చు, యాంజియోడిమా రావచ్చు, ఎనఫలాక్సిస్ ఇంతకుముందు చెప్పాను, అటాక్స్ రావచ్చు. ఎలా కాపాడుకోవడం? దీనివల్ల ఇమ్యూనోథెరపీ అని ఏదైతే చెప్పామో, వరల్డ్ గ్లోబల్ లెవెల్లో ఇమ్యూనోథెరపీ మనం ఏదైతే ఇస్తున్నామో ఎన్వైరన్మెంటల్ ఎలర్జెన్స్కి, దానికి సంబంధించిన డేటా కూడా మీకు రిలీజ్ చేయడం జరిగింది. ఈ పట్టికలో చాలా క్లియర్గా ఉంది 1000 మంది ఇమ్యూనోథెరపీ డేటా. అదృష్టం ఏంటంటే హైదరాబాద్లో గ్లోబల్గా హెల్త్గా నెంబర్ 1 ఉంది కాబట్టి 10,000 మంది పేషెంట్ల కంటే ఎక్కువగా మేము హైదరాబాద్లో ఇమ్యూనోథెరపీ ఇవ్వడం జరిగింది. 10,000 మంది పేషెంట్లకు ఇమ్యూనోథెరపీ ఇచ్చామంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్. భారతదేశంలోనే ఒకే ఒక ఊర్లో ఒకే ఒక సెంటర్లో 10,000 మందికి ఇమ్యూనోథెరపీ ఇవ్వడం అనేది బహుశా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఈ డేటా ఉంది కాబట్టి దాంట్లో 1000 మందిని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 1000 మంది డేటాలో నేను చూసాం దేనికి ఇమ్యూనోథెరపీ అంటే చికిత్సా విధానం, ఎన్వైరన్మెంటల్కి చికిత్సా విధానం. దాంట్లో అత్యధికంగా చూసుకున్నట్టయితే హౌస్ డస్ట్ మైట్ 8 కాళ్ళ సూక్ష్మ క్రిమికి ఇవ్వడం, తర్వాత పార్థీనియం ఇవ్వడం జరిగింది, తర్వాత కోనోకార్పస్ ఏదైతే 42% ఫీమేల్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారో, ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళకు కూడా మనం ఇమ్యూనోథెరపీ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇన్ని రోజులు నిజమా అబద్ధమా, సత్యమా అసత్యమా అని మాకు కూడా ఒక డౌట్ ఉండే. ఎస్, దీని మీద మనం